ఓకే, ఇప్పుడు ఈ ఐపీలన్నీ ఏమైందంటే మనకి డిహెచ్సిపిలో ఉన్నాయి. డిహెచ్సిపి నుంచి మనం మార్చుకోవాలి. ఏమన్నా మొబైల్ ఓపెన్ చేసినా ముందుగా మనం బ్రౌజర్, ఏదన్నా బ్రౌజర్, నేను వచ్చేసి వివో బ్రౌజర్ ఉంది కదా, ఆ వివో బ్రౌజర్లో నేను ఈ ఓపెన్ చేసి సేమ్ కెమెరాకున్న ఐపీని సెర్చ్ బార్లో కెమెరా ఐపీని సెర్చ్ బార్లో టైప్ చేసుకోవాలి. ఇలా మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఐపీ గుర్తు రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోవాలి. 192.168.1.125. ఓకే, ఇలా చేసుకున్న సెర్చ్ కొట్టిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కెమెరాలో ఏంటంటే